ఎలా ఉన్నారు అందరూ? మనం ఈరోజు మిర్చి బజ్జీ వేసుకుంటున్నాం. మిర్చి బజ్జీ తీసుకున్నాం. ఇలాగే శుభ్రంగా కడిగాను. ఇప్పుడు కట్ చేసుకున్నాం. దీన్ని ఇలా కట్ చేసేసాను పొడుగ్గా. ఇప్పుడు దీంట్లో ఏం పెట్టుకోవట్లేదు నేను. ఇది రెడీగా ఉంది. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు శనగపిండి తీసుకున్నాను. నేను శనగపిండి వేసుకున్నాను. తర్వాత కొంచెం వంట సోడా, రుచికెడు, తర్వాత ఉప్పు, తర్వాత కొంచెం బియ్యం పిండి, కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తాయన్నమాట. బియ్యం పిండి వేసుకోండి. అది 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం వాము చాలా మంచిదండి, డైజెస్టివ్కి బాగుంటుంది వాము. ఇప్పుడు వాటర్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్నాం పేస్ట్ లాగా. మనకి బ్యాటిల్ రెడీగా అయిపోయింది. శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, వాము, కొంచెం సోడా, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్నాం. బజ్జీలు రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది. వేసుకుందామా? ఇప్పుడు బజ్జీ వేసుకుందాము. ఇలా తీసుకొని డిప్ చేసుకోవాలి. ఇలాగా చాలా బాగుంటుంది, ఎమ్మీగా. ఇలా డిప్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకుంటుంది. ఇలా వేసుకుందామని బజ్జీలు. ఇలా బజ్జీ వేసేసుకున్నాం కదా, కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. మనకి చూసారు కదా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాం బజ్జీలు. ఇలా ప్లేట్లో తీసేసాను నేను. బజ్జీ రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, బజ్జీ రెడీ అయిపోయింది మనకి. వేడిగా మిర్చి బజ్జీ విత్ ఆనియన్ క్యారెట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. మిర్చి బజ్జీ, ఆనియన్ అండ్ క్యారెట్ తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. మిర్చి బజ్జీ, వేడిగా మిర్చి బజ్జీ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.